హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటీటీలో ఎంటర్ అవ్వడానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అవుననే సమాధానం వస్తుంది. మనకు తెలుసు ప్లాట్‌ఫామ్స్‌లో బిగ్ స్క్రీన్ అనేది సిల్వర్ స్క్రీన్ అనేది ఒకటైతే రెండవది శాటిలైట్ ఛానల్స్ ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. అదే డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు, బాలీవుడ్ హీరోలు అయితేనేమి, మన హీరో వెంకటేష్ కూడా రానా సీరీస్ ద్వారా ఓటీటీలో రాణిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ విధంగానే చిరంజీవి కూడా ఓటీటీలో మంచి కథ దొరికితే చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఒక వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడతా ఉంది. నిజంగా ఇదే ఒకవేళ ఎలాంటి నిర్ణయమే అయితే చిరంజీవి గారిని ఆహ్వానించవచ్చు. ఎందుకంటే తను చేరాల్సిన శిఖరాలు ఆల్రెడీ దాటేశాడు. చేరాల్సిన ఆప్టిమైజ్ లెవెల్స్ వచ్చేసింది. దాంతోపాటు ఏజ్ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఆ తరహా చిత్రాలు ఆయనకు తరహా చేయాలంటే ఒక ఏజ్ జనరేషను పెద్ద హోల్డర్‌గా చేయాల్సినంత కథలు ప్రతిసారి దొరకకపోవచ్చు. కుర్రవాళ్ళతో సమానంగా పోటీ పడేటువంటి చిత్రాలు పేలగా పడిపోతున్నాయి. కాబట్టి ఇంకేదైనా మార్పు కావాలి. అంటే ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఇండస్ట్రీలో గ్యాప్ వస్తుందో, ఆ గ్యాప్ తీరులో మనం ఎప్పుడైతే ప్రయోగం చేసి మార్పు అనువర్తనం చెందుతాం అప్పుడు రాణిస్తుంటారు. అదే సమయంలో చిరంజీవి గారు కూడా చాలా సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్న గ్యాపు ఏదైతే స్పీడ్ డాన్స్ కావాలో, ఎవరైతే డాన్స్ స్టెప్స్ ఏస్తారో ఆ వాక్యూమ్‌ని ఫిల్ చేసుకుంటూ చిరంజీవి తన కెరియర్‌ని ఏ విధంగా గ్రోత్ చేసుకున్నారో మనకు తెలుసు. అలాగే ఆహ్, ఇప్పుడు చిరంజీవి గారికి ఆ ఏజ్ అంటే తన కుమారులు నెక్స్ట్ జనరేషన్ హీరోలు అయితున్నప్పుడు సబ్జెక్టులు దొరకడం, ఆయన ఏజ్ తగ్గినట్టు హుందా ఆ క్రేజ్‌కి తగ్గినటువంటి కథ దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వెబ్ సీరీస్‌లో కొంచెం ఫ్రీడమ్ గూడా ఎక్కువుంటుంది. కథా విషయంలో, ట్రీట్మెంట్ విషయంలో ఫ్రీడమ్‌గా ఉంటుంది. ఒకవేళ అక్కడ యాక్షన్ తరహా సీరియస్ ఏదన్నా క్రైమ్ తరహా ఇన్వెస్టిగేషను అట్లాంటిది ఏదైనా సబ్జెక్ట్ చేసినా కూడా ఓటీటీలో బాగానే క్రేజ్ ఉంటుందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. మరి వేచి చూద్దాం చిరంజీవి గారు ఓటీటీలో ఎలాంటి కథతో ఎంటర్ అవుతాడో మనం వేచి చూద్దాం.